హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా తెలంగాణ కల్చర్ టాప్ 1000 క్వశ్చన్స్లో భాగంగా పార్ట్ 3లో క్వశ్చన్ నెంబర్ 51 నుంచి 100 వరకు ఒక 50 క్వశ్చన్స్ను మనము ఎక్స్ప్లెయిన్ చేసి మరి క్లియర్గా పరిశీలన చేద్దాం. నా యొక్క క్లాసెస్ని మొదటిసారిగా చూస్తున్న వారు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మన ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్కి సంబంధించిన తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్, సొసైటీకి సంబంధించిన క్లాసెస్ని విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. డైలీ క్లాసెస్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి. మరి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ఈరోజు మరి క్లాస్ను ప్రారంభిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నిజాం రాష్ట్ర గ్రంథాలయ ప్రథమ మహాసభ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నిజాం రాష్ట్రంలో గ్రంథాలయ ప్రథమ మహాసభ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు మనకు నిజాం కాలంలో ప్రజలలో చైతన్యవంతం తేవడంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయి. అదేవిధంగా జాయిన్ ఇండియా ఉద్యమంలో కూడా ఈ గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ గ్రంథాలయ ప్రథమ మహాసభ 1925లో మదిరలో జరిగిందని చెప్పుకోవచ్చు. పింగళి వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన మదిరలో 1925లో గ్రంథాలయ ప్రథమ మహాసభ జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ద్వితీయ గ్రంథాలయ మహాసభ 1928లో సూర్యాపేటలో జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. గ్రంథాలయ ప్రథమ మహాసభ 1925లో మదిరలో, 1928లో మరి సూర్యాపేటలో జరిగిందని అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇదే సందర్భంగా మరి గ్రంథాలయోద్యమ పితామహుడు పరిశీలించినట్టయితే కొమర్రాజు లక్ష్మణరావు. ఈయన మునగాల సంస్థానంలో దివాన్గా పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి గ్రంథాలయోద్యమ పితామహుడిగా కొమర్రాజు లక్ష్మణరావు గారిని గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణలో గ్రంథాలయోద్యమంలో భాగంగా స్థాపించిన మొదటి గ్రంథాలయం ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం 1901లో సుల్తాన్ బజార్లో స్థాపించబడింది. అదేవిధంగా మరి గ్రంథాలయోద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి తెలుగు భాషా సంస్కృతిని మెరుగుపరచడం, అదేవిధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడం అంటూ మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి గ్రంథాలయాలకు సంబంధించి మరి ఈ అంశాలు అత్యంత ముఖ్యమైనవిగా భావించాలి. నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ క్వశ్చన్ 52. జాయిన్ ఇండియా ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన భాగ్యనగర్ రేడియోను ప్రారంభించింది ఎవరు? మరి 1947లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాయిన్ ఇండియా ఉద్యమం జరిగింది. మరి జాయిన్ ఇండియా ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించినటువంటి భాగ్యనగర్ రేడియోను మరి పాగ పుల్లారెడ్డి ప్రారంభించాడు. ఇది ఒక అజ్ఞాత రేడియో, అంటే అది ఎక్కడి నుంచి ప్రసారం అవుతుందో ఎవరికి తెలిసేది కాదు. మరి భాగ్యనగర్ రేడియో కార్యకలాపాలను నిజాం నిషేధించినప్పటికీ అది రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించేది. మరి పాగ పుల్లారెడ్డి గారు బొంబాయి నుంచి వాటికి సంబంధించిన పరికరాలు తెప్పించి మరి రేడియోను ప్రారంభించి ఆ యొక్క కార్యక్రమాలు కొనసాగించి ప్రజలలో ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తుండేవాడని మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇక్కడ చూడండి, భాగ్యనగర్ రేడియోను మరి పాగ పుల్లారెడ్డి ప్రారంభించారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ మరి నిజాం ప్రభుత్వం యొక్క అధికారిక రేడియో అంటే దక్కన్ రేడియో. నిజాం ప్రభుత్వం యొక్క అధికారిక రేడియోనేమో దక్కన్ రేడియో, మరి పాగ పుల్లారెడ్డి గారు ప్రారంభించిన రేడియోనేమో భాగ్యనగర్ రేడియో అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్లాసు క్వశ్చన్ నెంబర్ 51 నుంచి ప్రారంభమవుతుంది. క్లాస్ 1 ఏమో క్వశ్చన్ నెంబర్ 1 to 25, క్లాస్ 2
క్వశ్చన్ నెంబర్ 26 to 50 ఉంటుంది. ఆ క్లాసెస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. చూసి మరి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే 53 క్వశ్చన్, హైదరాబాద్లో అంబేద్కర్ యూత్ లీగ్ను స్థాపించింది ఎవరని మనల్ని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. హైదరాబాద్లో అంబేద్కర్ యూత్ లీగ్ని స్థాపించింది ఎవరని అడుగుతా ఉన్నాడు. మనం ఆన్సర్ చూసినట్టయితే బిఎస్ వెంకట్రావు. మరి హైదరాబాద్ రాజ్యంలో కుల నిర్మూలన కొరకు ఆయన మరి బిఎస్ వెంకట్రావు గారు అంబేద్కర్ యూత్ లీగ్ను స్థాపించారని ఇక్కడ చెప్పవచ్చు. 1938లో అంబేద్కర్ యూత్ లీగ్ పేరును హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్గా మార్చాడని ఇక్కడ గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ బిఎస్ వెంకట్రావుకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని అంటారు? బిఎస్ వెంకట్రావు గారిని హైదరాబాద్ అంబేద్కర్ అని అనడం జరుగుతుందని ఇక్కడ గుర్తుంచుకోవాలా. ఆయన హైదరాబాద్లో అంబేద్కర్ యూత్ లీగ్ను స్థాపించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బుద్ధుని పాదముద్రలు ఉన్నటువంటి ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ఏ జిల్లాలో కలదు? ఇక్కడ బుద్ధ భగవానుని యొక్క పాదముద్రలు ఉన్నటువంటి ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ప్రస్తుతము సూర్యాపేట జిల్లాలో కలదు. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో, మరి ప్రస్తుత నూతన జిల్లాల ప్రకారం చూసినట్టయితే సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలంలో కలదు. అయితే ఒకప్పుడు తిరుమలగిరి మండలంలో ఉండేది. ప్రస్తుతము నాగారం అంటూ నూతన మండలం ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం ఫణిగిరి బౌద్ధ క్షేత్రం సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలంలో ఉందని మనం చెప్పవచ్చు. ఈ బౌద్ధ క్షేత్రం పాము ఆకారంలో ఉన్నటువంటి కొండపైన కలదు. అందువల్ల దీనికి ఫణిగిరి అనే పేరు రావటం జరిగింది. ఈ క్షేత్రంలో బుద్ధుని యొక్క పాదముద్రలు కలవు. మరి బౌద్ధ మతానికి సంబంధించిన అనేక వస్తువులు ఇక్కడ లభించాయి. వాటిని మరి నాగార్జునకొండ మ్యూజియంలో మరి భద్రపరచడం సంగతి మనం అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే వాటికి సంబంధించిన కొన్ని ఈ వస్తువులను మనం చూడవచ్చు. మరి ఇక్కడ బౌద్ధ సన్యాసులకు నివాసంగా పనిచేసినటువంటి 3 విహారాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. మరి ఫణిగిరికి గతంలో ఉన్నటువంటి పేరు ధర్మచక్రాపురం అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ని నేను అందించడం జరుగుతుంది. మరి ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ముఖ్యమైనదిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే జగిత్యాల జైత్రయాత్ర సందర్భంగా ఎర్రజెండెన్నియలో అనే పాటను రచించింది ఎవరని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. మరి జగిత్యాల జైత్రయాత్ర ఎప్పుడు జరిగిందని ఇటీవల మరి గ్రూప్ 2లో ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో అడిగిన క్వశ్చన్లో ఇది కూడా రావడం జరిగింది. జగిత్యాల జైత్రయాత్ర 1978 సెప్టెంబర్ 9న జరిగింది. మరి జైత్రయాత్ర సందర్భంగా మరి ఎర్రజెండెన్నియలో అనే పాటను రచించింది ఎవరంటే అల్లం వీరయ్య అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను విప్లవ రచయిత సంఘంలో సభ్యుడు. ఇతను విరసంలో. మరి ఈయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినవారు. ఈ పాట మరి వామపక్ష ఉద్యమాలకు ఒక ఆరంభ గీతంగా, ఒక పతాక గీతంగా ప్రసిద్ధి చెందిందని గుర్తుంచుకోవాలా. మరి ఎర్రజెండెన్నియలో అనే పాటను రాసింది ఎవరంటే అల్లం వీరయ్య అని గుర్తుంచుకోవాలా. ఈయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినవారు. నెక్స్ట్, రాష్ట్రంలోనే ఏకైక కాలభైరవ స్వామి దేవాలయం ఎక్కడ కలదు? రాష్ట్రంలోనే ఏకైక కాలభైరవ స్వామి దేవాలయం ఎక్కడ కలదని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం ఇప్పనపల్లి గ్రామం వద్ద కలదని మనం గుర్తుంచుకోవాలా. ఇక్కడ 8 అడుగులటువంటి కాలభైరవ స్వామి దర్శనమిస్తాడని చెప్తా ఉన్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో శనీశ్వరాలయం కూడా ఉందని ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, మరి సదాశివనగర్లో 2015 మార్చి 12న మరి సదాశివనగర్లో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని కూడా ప్రారంభించిందని, మరి ఇక్కడ ఒక ప్రాంతం వస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాలను కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి వీడియోను చివరి వరకు చూడండి. 50 క్వశ్చన్స్ మీరు పరిశీలిస్తే కనీసం 2 మార్కులు, ఎంత లేదన్నా 1 మార్కు ఖచ్చితంగా మీరు సాధించే అవకాశం ఉంది. కాబట్టి వీడియోను చివరి వరకు పరిశీలించి
మరి ఒకటికి 2 సార్లు చూసినట్టయితే మీకు మొత్తం జ్ఞప్తికి ఉండేందుకు అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు ఒక్కొక్క క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలించండి. నెక్స్ట్ చూద్దాం. నిజాం రాజ్యంలో తెలుగు కవులు పూజ్యం అని గోల్కొండ పత్రికలో సమీక్ష రాసింది ఎవరని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. నిజాం రాజ్యంలో తెలుగు కవులు పూజ్యం అని గోల్కొండ పత్రికలో సమీక్ష రాసినది ఎవరంటే ముడుంబై వెంకటాచార్యులు. ఈయన ఒక పుస్తకం మీద గోల్కొండ పత్రికలో సమీక్ష రాస్తూ నిజాం రాజ్యంలో తెలుగు కవులు పూజ్యం అని వ్యాఖ్యానించి ఒక విధంగా మరి తెలంగాణ యొక్క భాషను ఆయన అవహేళన చేసిన నేపథ్యంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణకు చెందినటువంటి 354 మంది కవుల యొక్క రచనలతో కూడినటువంటి గోల్కొండ కవుల సంచికను వెలువరిచారని గుర్తుంచుకోవాలి. గోల్కొండ కవుల సంచికను ఎవరు వెలువరిచారని అడిగితే మనం సురవరం ప్రతాప్ రెడ్డి అని. ఎంతమంది కవులు అంటే 354 మంది కవుల యొక్క రచనలతో గోల్కొండ కవుల సంచికను వెలువరిచారని మనం గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ ఆర్డిఎస్ గురించి అడుగుతున్నాడు ఇక్కడ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో ప్రాముఖ్యమైన క్వశ్చన్. ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, రాజోలి బండ మళ్లింపు పథకం. ఆర్డిఎస్ అంటే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. ఏదో అనుకునేరు, ఆర్డిఎస్ అనగా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అని అడుగుతా ఉన్నాడు. ఆర్డిఎస్ అనేది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని రాజోలి బండ గ్రామం వద్ద నిర్మించడం జరిగింది. ఈ గ్రామము తెలంగాణకు మరి కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామమైనటువంటి రాజోలి బండ గ్రామం వద్ద నిర్మించారు. ఈ ప్రాజెక్టును 1946లో ప్రారంభించగా 1958లో పూర్తి చేయబడింది. మరి ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ముఖ్యంగా గద్వాల, ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ, ఆ గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలలోనికి మరి సాగునీరు అందిస్తుంది అని చెప్పవచ్చు. మరి ఆర్డిఎస్ ఈ గేట్లను రాయలసీమ చెందినటువంటి కొంతమంది ఆ గేట్లను బాంబులతో పేల్చివేసి తెలంగాణకు నీరు రాకుండా రాయలసీమకు నీటిని తరలించే ప్రయత్నం చాలాసార్లు చేయటం జరిగింది. మరి ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టు. మరి ఆర్డిఎస్ పథకం ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలోని రాజోలి అనే గ్రామం వద్ద ఉన్నదని మరి అభ్యర్థులు గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ చూసినట్టయితే రెండో కాణిపాకంగా ప్రసిద్ధిగాంచిన ఆవంచ వినాయకుడు కొలువై ఉన్నటువంటి దేవాలయం ఏ జిల్లాలో ఉంది అని అడుగుతా ఉన్నాడు. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు రావడం జరిగింది. రెండో కాణిపాకంగా ప్రసిద్ధిగాంచిన ఆవంచ వినాయకుడు కొలువై ఉన్నటువంటి దేవాలయము మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. దీని జిల్లాలోని జడ్చర్ల మండలంలోని ఆవంచ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ఉన్నటువంటి వినాయక విగ్రహం కలదు. ఈ ప్రాంతం రెండో కాణిపాకంగా ప్రసిద్ధిగాంచినది. స్థానికంగా దీనిని ఎంకయ్య గుండు అని పిలుస్తారు. దీనిని 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య వంశానికి చెందినటువంటి తైలప్పుడు చెక్కించాడని గుర్తుంచుకోవాలి. 12వ శతాబ్దంలోని పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన తైలప్పుడు చెక్కించాడని గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా మరి మిత్రులకు ఒక క్వశ్చను. మరి పశ్చిమ చాళుక్యులనే బాదామి చాళుక్యులని కూడా అంటారు. మరి ఈ పశ్చిమ చాళుక్యుల్లో మరి ప్రసిద్ధిగాంచినటువంటి పాలకుడు ఎవరు? మరి ఇక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు అంటారు వీరినే. వీరిలో గొప్ప పాలకుడు ఎవరో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసినట్టయితే నారాయణపేట చేతి మగ్గం చీరలకు ఏ సంవత్సరంలో జిఐ ట్యాగ్ లభించిందని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ 2012లో. ఈ జిఐ ట్యాగ్ అనేది ఒక భౌగోళిక ప్రదేశానికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుకు కానీ ప్రదేశానికి కానీ అందించేటువంటి గుర్తు. మరి ఒక వస్తువు కానీ లేదా ఉత్పత్తికి కానీ అందించే ప్రదేశం కాదండి, ఒక వస్తువుకు ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఏదైనా ఒక వస్తువు కానీ ఉత్పత్తికి కానీ ఈ జిఐ ట్యాగ్ను అందించడం జరుగుతుంది. మరి భౌగోళిక సూచికల నమోదు రక్షణ చట్టము 1999లో రూపొందించగా అది 2003 నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి దేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి వస్తువు ఏదని అడిగితే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్లోని
డార్జిలింగ్ టీ అనేది దేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొదటి వస్తువు. మరి తెలంగాణలో మొదటి జిఐ ట్యాగ్ పొందిన వస్తువు పోచంపల్లి ఇక్కత్ చీరలుగా మనం గుర్తుంచుకోవాలా. జిఐ ట్యాగ్ పొందిన మొదటి వస్తువు పోచంపల్లి ఇక్కత్ చీరలని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గడియారం రామకృష్ణ శర్మ ఆత్మకథ అయినటువంటి ఏ గ్రంథానికి 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని అడుగుతా ఉన్నాడు. గడియారం రామకృష్ణ శర్మ ఆత్మకథ అయినటువంటి ఏ గ్రంథానికి 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆన్సర్ శతపత్రం అనే గ్రంథానికి. ఈ శతపత్రం అనే గ్రంథం గడియారం రామకృష్ణ గారి ఆత్మకథ. ఇతను జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్కు చెందినవాడు. మరి ఇతని రచనలు చూసినట్లయితే దశరూపక సారం, ఉమామహేశ్వర చరిత్ర, మాధవ విద్యారణ్య చరిత్రగా మరి ఇతని ఇతర రచనలు చూసినట్టయితే ఇవి చెప్పుకోవచ్చు. ఇతడు సాహితీవేత్త మరియు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. నెక్స్ట్ చూసినట్టయితే జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో ప్రారంభించిన తొలి ఎత్తిపోతల పథకం ఏదని అడుగుతా ఉన్నాడు. మరి జలయజ్ఞం పథకం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ప్రారంభించబడడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క తొలి విడత ప్రభుత్వం యొక్క 2004-09 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వంలో 2005లో ఈ జలయజ్ఞ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఆన్సర్ చూసినట్టయితే అలీసాగర్ ఎత్తిపోతల పథకం. దీనిని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో గోదావరి నదిపైన నిర్మించడం జరిగింది. ఈ పథకము 2007లో పూర్తి కాబడి 2007-08 నుంచి సాగునీరు అందిస్తుందని చెప్పవచ్చు. దీనికి సమీపంలోనే అలీసాగర్ జింకల పార్క్ ఉండటం జరిగింది. మరి ఈ అలీసాగర్ ఎత్తిపోతల పథకము మనము నిజామాబాద్ నుంచి బాసర వెళ్తుంటే మనము ఈ అలీసాగర్ ఎత్తిపోతల పథకాన్ని మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణలో ఏకైక భారజల కేంద్రం ఎక్కడ ఉంది? భారజల కేంద్రం, దీని శాస్త్రీయనామం D2O, డ్యూటీరియం ఆక్సైడ్. ఇక్కడ చూడండి ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉంది. మరి దీని నిర్మాణం 1962లో ప్రారంభమై 1991 నాటికి పూర్తయిందిగా చెప్పవచ్చు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించారు. దేశంలో మొత్తం 12 భారజల ప్లాంట్లు ఉన్నాయని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి భారజల ప్లాంట్లు దేశ అణుశక్తి అవసరాలను తీరుస్తాయని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలా. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక భారజల కేంద్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణలో మొదటి సోలార్ పవర్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో మరి తెలంగాణలోనే మొట్టమొదటి సోలార్ పవర్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారని మనం గుర్తుంచుకోవాలా. జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే అతి తక్కువ అక్షరాస్యత కలిగిన జిల్లా. ఇక్కడ చూడండి 49.87% మాత్రమే అక్షరాస్యత. మరి అతి తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న జిల్లా ఏదని అడిగితే జోగులాంబ గద్వాల జిల్లా అని మనం పెట్టాలా. నెక్స్ట్ రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన మండలం చూసినట్టయితే కల్లూరు తిమ్మనదొడ్డి. ఆన్సర్ కల్లూరు తిమ్మనదొడ్డి. మండల పరంగా చూసినట్టయితే రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన మండలం చూసినట్టయితే కల్లూరు తిమ్మనదొడ్డి మండలం అతి తక్కువ అక్షరాస్యత కలిగిన మండలం. నెక్స్ట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి. ఇది అందరికీ తెలిసిన మ్యాక్సిమం ఈజీ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు గారు. ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగింది. మరి కోకా సుబ్బారావు గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సందర్భంలో ఒక ప్రధానమైన కేసు ఈయన చీఫ్ జస్టిస్గా ఉన్న సమయంలో వచ్చింది. ఆ కేసు ఏంటో మరి కామెంట్ సెక్షన్లో మిత్రులు తెలియజేయగలరు. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ తొలి సీఎం చూసినట్టయితే నీలం సంజీవారెడ్డి, రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా తొలి గవర్నర్ చూసినట్లయితే సీఎం త్రివేది. తొలి శాసనసభ స్పీకర్ చూసినట్టయితే అయ్యదేవర కాళేశ్వరరావు. తొలి శాసన మండలి చైర్మన్ చూసినట్టయితే మాడాపాటి హనుమంతరావు. మరి ఈయన తొలి శాసన మండలి చైర్మన్గా మాడాపాటి హనుమంతరావు గారు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది? ఇక్కడ చూడండి 7వ రాజ్యాంగ సవరణ, 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్.
ఇక్కడ చూసినట్టయితే 7వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఎస్ఆర్సి సిఫార్సులు అమలు చేయబడి మరి భారతదేశం మొత్తం 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారని ఇక్కడ మనం చూడొచ్చు. మరి ఎస్ఆర్సి తన రిపోర్ట్లో 16 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కోరగా మరి వీళ్ళు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఏర్పడిన మొదటి రాష్ట్రం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదముద్ర వేసినటువంటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్ వస్తే దానికి సంబంధించిన సరౌండింగ్స్ మ్యాటర్ కూడా మనం చర్చిస్తున్నాం. మరి వీడియోను చివరి వరకు చూస్తే మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉండి 1 నుంచి 2 మార్కులు ఖచ్చితంగా సాధించే అవకాశం ఎంతైనా ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఎన్నాళ్ళ స్వప్నం ఇది అనే గేయాన్ని రచించింది ఎవరని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ దాశరథి రంగాచార్య. ఇతని ఇతర రచనలు చూసినట్టయితే చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం. మరి చిల్లర దేవుళ్ళు నవలకు ఈయనకు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని చెప్పవచ్చు. చిల్లర దేవుళ్ళు నవలకు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మొదటి విశాలాంధ్ర మహాసభ సమావేశం ఎక్కడ జరిగింది? మొదటి విశాలాంధ్ర మహాసభ సమావేశము టి హయగ్రీవాచార్య అధ్యక్షతన వరంగల్లో 1950లో జరగగా, రెండవ విశాలాంధ్ర మహాసభ సమావేశము హైదరాబాద్లో శ్రీశ్రీ అధ్యక్షతన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మరి విశాలాంధ్ర మహాసభను 1949 నవంబర్ 26న అయ్యదేవర కాళేశ్వరరావు గారు విజయవాడలో మరి స్థాపించారు. ఇక్కడ విశాలాంధ్ర మహాసభను స్థాపించింది అయ్యదేవర కాళేశ్వరరావు. మరి మొదటి విశాలాంధ్ర మహాసభ సమావేశము వరంగల్లో టి హయగ్రీవాచార్య అధ్యక్షతన జరగగా, రెండవ విశాలాంధ్ర మహాసభ సమావేశం 1954లో హైదరాబాద్లో శ్రీశ్రీ అధ్యక్షతన జరిగింది. శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు. నెక్స్ట్ చూసినట్టయితే ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లా ఖాన్ రజాకార్ల చేతిలో ఎప్పుడు హత్యకు గురయ్యాడు? ఇది 2016లో గ్రూప్ 2లో వచ్చినటువంటి క్వశ్చను. 1948 ఆగస్టు 21న కాచిగూడ స్టేషన్కు సమీపంలో ఈయన హత్య గావించడం జరిగింది. మరి రజాకార్ల చేతిలో కాశీం రజీ చేత హత్య చేయించబడినాడు. ఈయన రజాకార్లకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు గాను మరి కాశీం రజ్వీ తన గుండాలను పంపించి మరి ఆయన తన యొక్క పత్రికా కార్యాలయం నుంచి రాత్రి ఇంటికి పోతుండగా మరి కాచిగూడ సమీపంలో నింబోలి అడ్డా వద్ద మరి రజాకార్ల గుండాల చేతిలో హత్య చేయబడినాడని మనం గుర్తుంచుకోవాలి. షోయబుల్లా ఖాన్ ఖమ్మం జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించాడు. మందుముల నరసింహారావు గారి యొక్క రయ్యత్ పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశాడు. ఇమ్రోజ్ అనే ఉర్దూ పత్రికను ఇతను ప్రారంభించడం జరిగింది. మరి ఇమ్రోజ్ పత్రికకు బూర్గుల రామకృష్ణారావు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఇమ్రోజ్ అనగా నిప్పు కణిక. గుర్తుంచుకోండి, ఇమ్రోజ్ అనగా నిప్పు కణిక అని అర్థం వస్తుందని మనం గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ తెలంగాణ భగత్ సింగ్గా ప్రసిద్ధిగాంచింది ఎవరని అడుగుతా ఉన్నాడు. తెలంగాణ భగత్ సింగ్ నారాయణరావు పవార్. ఈయన ఆర్య సమాజ్ సభ్యుడు. నారాయణరావు పవార్ తన స్నేహితులైనటువంటి జగదీష్ ఆర్య, గండయ్య అనే స్నేహితులతో 1947 డిసెంబర్ 4న కింగ్ కోటి వద్ద మరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పైన బాంబు దాడి చేయడం జరిగింది. మరి నిజాము త్రుటిలో ఆ దాడి నుంచి తప్పించుకోగా మరి నిజాం ప్రభుత్వము నారాయణరావు పవార్కు మొదట ఉరిశిక్ష వేయగా తర్వాత కాలంలో దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని మనం గుర్తుంచుకోవాలా. ఈయనను తెలంగాణ భగత్ సింగ్గా పిలవడం జరుగుతుంది, నారాయణరావు పవార్. నెక్స్ట్ చూసినట్టయితే గోండు తిరుగుబాటు విజయాన్ని గుర్తుగా రామ్జీ గోండ్ స్మారక చిహ్నాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. ఆన్సర్ నిర్మల్ కోటలో 1853 1860ల మధ్య 1853 to 60 మధ్య ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతంలో గోండులు అనే గిరిజనులు రాంజీ గోండ్ నాయకత్వంలో, రోహిల్లాల్ అనే ముస్లింలు హజీ రోహిల్లాల నాయకత్వంలో తిరుగుబాటు చేయడం జరిగింది. మరి రాంజీ గోండ్ నిర్మల్ రాజధానిగా కొంతకాలం స్వతంత్ర పాలన చేయడం జరిగింది. మరి బ్రిటిష్ అధికారి అయినటువంటి కల్నల్ రాబర్ట్
అనే సైనికాధికారి ఈ తిరుగుబాటును అణిచివేసి రాంజీగోండ్ మరియు అతని యొక్క 1000 మంది అనుచరులను నిర్మల్లోనే ఉన్నటువంటి మర్రి చెట్టుకు ఆ 1000 మందిని ఉరి తీయడం జరిగింది. అందుకే ఆ మర్రి చెట్టును 1000 ఊరుల మర్రిగా, ఇక్కడ 1000 ఊడల మర్రి అని రాశాను, 1000 ఊరుల మర్రిగా గుర్తుంచుకోవాలా. 1000 ఇక్కడ చూడండి, 1000 ఊరుల మర్రిగా ప్రసిద్ధిగాంచిందని గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ క్వశ్చన్, 1922లో ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించింది ఎవరని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ అరిగే రామస్వామి. 1922లో ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించాడు. దీనికి అధ్యక్షులు కొండా వెంకటస్వామి, ఉపాధ్యక్షులు అరిగే రామస్వామి. ఈ సంస్థ హిందూ సమాజోద్ధరణకు కృషి చేసిందని చెప్పవచ్చు. అరిగే రామస్వామి స్థాపించిన ఇతర సంస్థలు చూసినట్టయితే సునీత బాల సమాజము, మాతంగి మహాసభ, ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అరిగే రామస్వామి గారు సునీత బాల సమాజము, మాతంగి మహాసభ మరియు ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించాడని గుర్తుంచుకోవాలి. అరిగే రామస్వామి గారు బూర్గుల ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే నిజాం రాష్ట్రంలో దళితోద్యమానికి నాయకత్రయంగా ప్రసిద్ధిగాంచింది ఎవరని అడిగితే ఇక్కడ మనము ఆన్సర్ భాగ్యారెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు. భాగ్యారెడ్డి వర్మకేమో ఆది హిందూ ఉద్యమ నేతగా బిరుదుండగా ఆది హిందూ ఉద్యమ పిత మరి అరిగే రామస్వామి ఈయన స్థాపించిన సంస్థలు అరుంధతీయ మహాసభను స్థాపించాడని గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధిగాంచాడని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే హైదరాబాద్ రెసిడెంట్ను స్థానిక సీజర్ అని అభివర్ణించినందుకు గాను ఆగ్రహించిన నిజాం ప్రభుత్వము 1892లో ఏ పత్రిక పైన నిషేధం విధించాడు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ రెసిడెంట్ను స్థానిక సీజర్ అని విమర్శించినందుకు గాను నిజాం ప్రభుత్వము ఏ పత్రిక పైన నిషేధం విధించాడని అడిగితే ఇక్కడ హైదరాబాద్ రికార్డ్ 1885లో. ఈ పత్రిక హైదరాబాద్ సంస్థాన ప్రజలలో జాతీయ భావాలను పెంపొందించిందిగా చెప్పవచ్చు. మరి హైదరాబాద్లో జర్నలిజానికి బీజం వేసినటువంటి పత్రిక రిసాలా తబీ. ఇది 1859 కాలానికి చెందినది. నెక్స్ట్ తెలంగాణలో ప్రచురణ పొందిన తొలి తెలుగు పత్రిక చూసినట్టయితే సేద్య చంద్రిక 1886. తెలంగాణలో ప్రచురణ పొందిన తొలి తెలుగు పత్రిక సేద్య చంద్రిక 1886. నెక్స్ట్ చూసినట్టయితే ఎవరి వరంగల్ పర్యటన సందర్భంగా కాళోజీ నారాయణరావు ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చాడు ఈనాడు అనే కవితను రాశాడని, మరి వరంగల్లో ఎవరు పర్యటిస్తున్న సందర్భంగా కాళోజీ ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చాడు ఈనాడు అని కవితను రాశాడంటే పండిట్ నరేంద్రజీ పర్యటన సందర్భంగా అని మనం గుర్తుంచుకోవాలి. నరేంద్రజీ ఈయన నిజాం సంస్థానంలోని ఆర్య సమాజ నాయకుల్లో అగ్రగణ్యుడు. ఇతన్ని హైదరాబాద్ సింహంగా అభివర్ణిస్తారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు గాను 1938లో ఇతనికి 3 సంవత్సరాలు మన్ననూరు జైలుకు పంపడం జరిగింది. మరి ఈ మున్ననూరును ఏమన్నాడంటే ఇతను హైదరాబాద్ కాలాపానిగా అభివర్ణించడం జరిగింది. మరి ఈయన హైదరాబాద్ను ఒక సువిశాల చెరసాల అని అభివర్ణించినాడు. అందుకు గాను నిజాం ప్రభుత్వం ఈయనకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించడం జరిగింది. హైదరాబాద్ రాజ్యాన్ని ఒక సువిశాలమైన చెరసాలగా ఈయన అభివర్ణించినందుకు గాను నిజాం ప్రభుత్వం ఇతనిపై రాజ్య బహిష్కరణ శిక్ష విధించడం జరిగింది. అంతేకాకుండా 1952లో హైదరాబాద్ శాసనసభకు ఈయన ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే హైదరాబాద్ సంస్థానంలోని తొలి సాహిత్య సంస్థ అయినటువంటి సాహితీ మేకలను అనే సంస్థ స్థాపించింది ఎవరు? సాహితీ మేకల అనే సంస్థను స్థాపించింది 1936లో అంబడిపూడి వెంకటరత్న శాస్త్రి ప్రారంభించడం జరిగింది. ఈ సాహితీ మేకల ప్రచురించినటువంటి ప్రముఖ గ్రంథాలు చూసినట్టయితే అగ్నిధార, నీలగిరి కవుల సంచిక, ఖడ్గతిక్కన, తర్క భాష అనే గ్రంథాలను మరి సాహితీ మేకల ప్రచురించిందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే దేశంలో తొలి ఉర్దూ కవయిత్రి ఎవరైనా అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ మహాలక చందాబాయి. ఈమె తకల్లూస్ అనే కలం పేరుతో దక్కన్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తవాయిఫ్. ఈమె మరణించిన తర్వాత ఈమె రచించినటువంటి కవిత్వాలు గుల్జార్ ఏ మహాలక అనే పేరుతో ప్రచురించబడ్డాయి.
మరి మహాలక్క చందాబాయి మరణం తర్వాత ఆమె రచించినటువంటి కవిత్వాలు గుల్జార్ ఏ మహాలక్క అనే పేరుతో ప్రచురించాయి. మరి ఈమె సమాధి ఎక్కడ ఉందంటే మౌలాలీలో ఉంది. రీసెంట్ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మహాలక్క చందాబాయి సమాధి ఎక్కడ ఉందని అడిగితే ఆన్సర్ మౌలాలి. ఈమె రాసిన 125 గజళ్ళు ప్రస్తుతం లండన్లోని మ్యూజియంలో ఉన్నాయని ఇక్కడ చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణలో ఏ గిరిజన తెగ దొరల చట్టంగా ప్రసిద్ధిగాంచింది? ఆన్సర్ కోయలు. కోయలు ప్రస్తుతం ప్రముఖంగా వరంగల్ జిల్లాలోని ములుగు, వరంగల్ జిల్లాలోని ములుగు, ఏటూరు నాగారం తాలూకాల్లో, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నారని చెప్పవచ్చు. మరి కోయల యొక్క నివాస ప్రాంతాలను గూడెంలు అంటారని గుర్తుంచుకోవాలి. కోయల యొక్క నివాస ప్రాంతాలను గూడెంలని, అదేవిధంగా చెంచుల యొక్క నివాస ప్రాంతాలను పెంటలు అని, మరి బంజారాల యొక్క నివాస ప్రాంతాలను, లంబాడాల యొక్క నివాస ప్రాంతాలను తండాలని అంటారని గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ కోయలు కొండరెడ్లు కలిసి జీవిస్తూ ఉంటారని ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే కేతకి సంగమేశ్వర జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఆన్సర్ సంగారెడ్డి జిల్లాలో. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ సమీపంలో జరాసంగం అనే గ్రామంలో కేతకి సంగమేశ్వర ఆలయం కలదు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ దశమి నుండి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కేతకి అనే అప్సరస శాప విమోచనం కొరకు పరమశివుడు ఇక్కడ వెలిసినట్టు చెబుతారు. మంజీరా నది తీరంలో వెలసి పురాతన శైవ క్షేత్రంగా దక్షిణ కాశీగా పిలువబడుతుంది. మంజీరా నది తీరంలో వెలిసినటువంటి ఈ శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణ చారిత్రక నేపథ్యంలో వచ్చినటువంటి తొలి తెలుగు 3D చిత్రం, తెలంగాణ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి తొలి తెలుగు 3D ఫిలిం ఏదని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ రుద్రమాదేవి 2015లో. దీనికి దర్శకుడు గుణశేఖర్. నిర్మాతలు చూసినట్టయితే గుణశేఖర్ మరియు రాగిని. సంగీత దర్శకుడు ఇళయరాజా. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణకు చెందినటువంటి ఏ చిత్రకారుడు చిత్రించిన బోనాలు చిత్రాన్ని లండన్ స్టూడియో మ్యాగజైన్కు రంగుల ముఖ చిత్రంగా ప్రచురించారు? తెలంగాణకు చెందిన ఏ చిత్రకారుడు చిత్రించినటువంటి బోనాలు చిత్రాన్ని లండన్ స్టూడియో మ్యాగజైన్కు రంగుల ముఖ చిత్రంగా ప్రచురించారంటే కాపు రాజయ్య గీసినటువంటి చిత్రం. ఇతను సిద్దిపేట జిల్లాకు చెందినవాడు. తిరుమల వెంకటేశ్వర స్వామిని వస్తువుగా స్వీకరించి అనేక చిత్రాలు చిత్రించడం జరిగింది. ఇతని యొక్క ప్రముఖ చిత్రాలు చూసినట్టయితే బోనాలు, వసంతకేలి, కోలాటం. మరి నెక్స్ట్ చూసినట్టయితే ఆశ్రిత కులాలపైన క్వశ్చన్ అడిగాడు. మనకు తెలంగాణకు సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా ఆశ్రిత కులానికి సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఆశ్రిత కులమైనటువంటి విప్ర వినోదులు ఎవరిని యాచిస్తారని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ బ్రాహ్మణులను. వీరు మాయాజాల ప్రదర్శన చేస్తారు. వీరిని మరి ఈ విప్ర వినోదులను కోస్తాలో విప్ర వినోదులని, రాయలసీమలో గారడి కళాకారులని, తెలంగాణలో మాయాజాల కళాకారులని మరి వీళ్ళను పిలవడం జరుగుతుందని ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీరు ఎవరిని? బ్రాహ్మణులను యాచిస్తారు. కొండరెడ్ల యొక్క మాతృభాష ఏది? తెలుగు. వీరు భర్త మరణిస్తే భర్త యొక్క సోదరుని వివాహమాడే ఆచారం ఉంది వీరిలో. మరి ఏది? కొండరెడ్లలో భర్త మరణిస్తే భర్త యొక్క సోదరుని వివాహమాడడం జరుగుతుంది. నెక్స్ట్ మరి వీరి యొక్క మాతృభాష చూసినట్టయితే తెలుగు. వీరు తెలంగాణలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా నివసించడం జరుగుతుంది. కొండరెడ్లు వ్యవసాయంలో నాగలిని ఉపయోగించరు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీరు వ్యవసాయంలో నాగలిని ఉపయోగించరు. నెక్స్ట్ చూసినట్టయితే తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి మొదటి సినిమా ఏదని? తెలుగు చిత్రసీమలో ప్రముఖ తెలంగాణ నటుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి మొదటి సినిమా ఏదని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ చివరకు మిగిలేది. ఇతను సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందినవారు. ఇతను రచించి దర్శకత్వం వహించినటువంటి సినిమా ఏది? కామ్రేడ్. 1996లో వచ్చినటువంటి కామ్రేడ్ అనే సినిమా ఇతను రచించి డైరెక్షన్ చేయడం జరిగింది. ఇతనికి నంది అవార్డులు లభించినటువంటి సినిమాలు యువతరం కదిలింది, పల్లె పిలిచింది అనే సినిమాలకు ఇతనికి నంది అవార్డులు రావడం జరిగిందని మనం గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణ ప్రాంతం కన్నడిగులతో రాజకీయ సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో తెలుగు భాషలో చేరినటువంటి కన్నడ భాషా పదాలు ఏవి? మరి తెలంగాణ వారికి, తెలుగు వారికి, కన్నడిగులకు ప్రాచీన కాలం నుంచే సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో
మరి తెలుగు భాషలో చేరినటువంటి కన్నడ భాషా పదాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ బాడుగా అంటే కిరాయి. నెక్స్ట్ బాలే పండ్లు, చెండు అంటే బాల్ బంతి అన్నట్టు, పుంటికూర అదే గోంగూర. మరి పదాలు కన్నడ భాషా పదాలు, ఇవి మన తెలుగులో వచ్చి చేరాయి. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉంటాయని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. జోగులాంబ, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉంటాయి. నెక్స్ట్ తెలంగాణలో సిల్వర్ ఫిలిగ్రీ వెండి తీగల పని, సిల్వర్ ఫిలిగ్రీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏదంటే కరీంనగర్. మరి కరీంనగర్ యొక్క ప్రాచీన నామం వచ్చేసి ఎలగందుల. ఎలగందులలో సిల్వర్ ఫిలిగ్రీని ప్రవేశపెట్టింది ఎవరంటే కడార్ల రామయ్య. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో. మరి సిల్వర్ ఫిలిగ్రీకి దేశంలో 2వ పట్టణంగా కరీంనగర్ కొనసాగుతుంది. మరి మొదటి పట్టణం ఏంటంటే ఒరిస్సాలోని కటక్. ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్ పట్టణము సిల్వర్ ఫిలిగ్రీకి ఫేమస్ అయినటువంటి మొట్టమొదటి పట్టణం కాగా 2వ పట్టణం కరీంనగర్. మన తెలంగాణలో ప్రముఖ పట్టణం అంటే కరీంనగర్ అని చెప్పుకోవాలా. ఇది పురాతన కాలం నుంచి విశ్వబ్రాహ్మణులు అభ్యసిస్తున్నటువంటి హస్తకళ. నెక్స్ట్ చూసినట్టయితే 14వ శతాబ్దంలో రేచర్ల సింగమ నాయకుడిచే నిర్మించబడిన కోట ఏదని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ రాచకొండ కోట. మరి రాచకొండ ప్రాంతము విజయనగర బహుమని రాజ్యాల మధ్య వారధిగా ఉండేది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ 2000 ఎకరాలలో ఒక ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని తీర్మానించడం జరిగింది. మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడడం లేదు. గత ప్రభుత్వము ఆ యొక్క ఆలోచన చేయగా దానిపైన ఆ దిశగా ఎలాంటి అడుగులు లేవు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ కోట నిర్మాణానికి ఎలాంటి సిమెంట్ కానీ మోర్టార్ కానీ వాడకపోవడం ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇది 2 అంతస్తులతో నిర్మించబడింది. మరి రాచకొండ కోట, ఈ రాచకొండ కోట రేచర్ల సింగమ నాయకుని చేత నిర్మించబడిందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ఏ పాటకు నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు లభించిందని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ ఠాగూర్ సినిమాలోని నేను సైతం అనే పాటకు ఈయనకు నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు లభించడం జరిగింది. నేను సైతం అనే పాటకు మరి నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు లభించడం జరిగింది. ఇతను యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందినవారు. చాలా బుక్స్లలో జనగామ జిల్లా అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈయన యాదాద్రి జిల్లాకు చెందినవాడు. వాస్తవానికి ఈ గుండాల మండలం గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండేది. తర్వాత జనగామ జిల్లా ఏర్పడినప్పుడు ఈ గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో చేర్చి తర్వాత మళ్ళీ యాదాద్రి జిల్లాలో మళ్ళీ మెర్జ్ చేయడం జరిగింది. కాబట్టి గుండాల మండలం అనేది యాదాద్రి జిల్లాలోని గుర్తుంచుకోవాలా. ఈయన సుద్దాల హనుమంతు యొక్క కుమారుడు. సుద్దాల హనుమంతు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. పల్లెటూరి పిల్లగాడు అనే పాట రచించింది సుద్దాల హనుమంతు. ఆయన యొక్క కుమారుడే సుద్దాల అశోక్ తేజ. మరి సంగీతం ద్వారా ప్రశాంతత శాంతిని సాధించాలనే ఉద్దేశంతో 2004లో ప్రశాంతి అనే పేరుతో మ్యూజిక్ ఆల్బమ్ను ఈయన విడుదల చేశాడు. నెక్స్ట్ చూసినట్టయితే మల్దగల్ తిమ్మప్ప జాతర ఏ జిల్లాలో జరుగుతూ ఉంది అని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ జోగులాంబ గద్వాల జిల్లాలో. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రజలు తిమ్మప్పగా కొలుస్తారు. మరి జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగే ఇతర జాతర చూసినట్టయితే గద్వాల జాతర కూడా జోగులాంబ గద్వాల జిల్లాలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే శాతవాహనుల కాలం నాటి మరియు రోమన్ల కాలం నాటి నాణ్యాలు లభించినటువంటి ధూళికట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే పెద్దపల్లి జిల్లాలో ఉందని మనం ఆన్సర్ చెప్పాలా. ఈ ప్రాంతంలో బౌద్ధ విహారాలు స్తూపాలను క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో చివరలా నిర్మించారు. ఇక్కడ బౌద్ధ స్తూపాలను విహారాలను క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించారని చెప్పవచ్చు. గ్రీకు చరిత్రకారుడైనటువంటి మెగస్తనిస్ తన రచనలలో ఈ ప్రాంతం యొక్క విశేషాలను పేర్కొన్నాడు. 1975-76లో పురావస్తు శాఖ వారి తవ్వకాలలో శాతవాహనుల కాలం నాటి కోటలు బౌద్ధ స్తూపం ఇక్కడ బయటపడ్డాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ధూళికట్ట మరి ఎక్కడ ఉందంటే ఇక్కడ ధూళికట్ట అనేది పెద్దపల్లి జిల్లాలో ఉందని మనం గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ మెదక్ చర్చిని నిర్మించింది ఎవరు? అది ఏ శైలిలో నిర్మితమైంది? మెదక్ చర్చిని 1914లో చార్లెస్ వాకర్ ఫాస్నెట్ నిర్మించడం జరిగింది. దీన్ని గోతిక్ శైలిలో నిర్మించారు. గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. మెదక్ చర్చిని చార్లెస్ వాకర్ ఫాస్నెట్ను నిర్మించాడు గోతిక్ శైలిలో. చర్చి నిర్మాణంలో వాడిన టైల్స్ను ఇటలీ నుంచి తెప్పించడం జరిగింది.
తెలంగాణలోని చర్చిలన్నిటిలోకెల్లా ఇది మరి పెద్దది. మెదక్ చర్చ్ అనేది తెలంగాణలో ఉన్న చర్చిలన్నిటిలోకెల్లా పెద్దదిగా మనం గుర్తుంచుకోవాలా. నెక్స్ట్, కోడెదూడలను దేవునికి సమర్పించే ఆచారం ఏ ఆలయంలో కనిపిస్తుంది? ఆన్సర్, వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కనిపిస్తుంది. ఈ ఆలయంను వేములవాడ చాళుక్యుల కాలంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుని రూపంలో కొలువై ఉంటాడు. మరి ఇక్కడ ఆలయం లోపల దర్గా ఉండడం ఇక్కడ లౌకికత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయం పేరుగానే సిరిసిల్ల జిల్లాకు రాజన్న సిరిసిల్ల అనే జిల్లా అని పేరు పెట్టడం జరిగిందని కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సిరిసిల్ల జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అని ఈ ఆలయం పేరు మీదుగానే రావడం జరిగిందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ గప్చుప్.comను రూపొందించింది ఎవరు? ఆన్సర్, తిరుపతిరావు. తెలంగాణ గప్చుప్.com ద్వారా SMS సమాచారాన్ని పొందాలనుకునేవారు టీ స్టేట్ అనే గ్రూప్లో సభ్యులుగా చేరేవారు. ఈ సమాచారం మరి తెలంగాణ వాదులను నిరంతరం చైతన్యం చేయడంలో మరి ఈ తెలంగాణ గప్చుప్.com ఎంతగానో తోడ్పడింది. ఆ కాలంలో ఇంత సోషల్ మీడియా, ఇంత ఇంటర్నెట్ లేకపోయేది కాబట్టి మరి గప్చుప్.com అని ఆ SMSల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉద్యమకారులకు చేరవేసేవారు. మరి ఎవరు? తిరుపతిరావు. ఎవరినే? తెలంగాణ గప్చుప్.comను రూపొందించాడు తిరుపతిరావు. నెక్స్ట్ చూసినట్టయితే, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి దళితుల హక్కుల కోసం ఉద్యమించిందెవరు అని అడుగుతూ ఉన్నాడు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను స్థాపించింది మల్లెపల్లి లక్ష్మయ్య. ఈయన పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని జనగామ గ్రామానికి చెందినవాడు. ఈయన TJSC కో కన్వీనర్గా వ్యవహరించాడు. తెలంగాణ విద్యావంతుల వేదికలో క్రియాశీలక పాత్ర పోషించాడు. మరి ఈయన రచించిన ఇంకొక పుస్తకం ఏంటంటే దళిత పక్షం అనే పుస్తకాన్ని రచించడం జరిగిందని ఇక్కడ గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ చూసినట్టయితే, అంపశయ్య నవీన్ రచించినటువంటి ఏ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, అంపశయ్య నవీన్ గారు రచించినటువంటి ఏ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్, కాలరేఖలు. ఈ నవల తెలంగాణలో రాజకీయ సాంఘిక పరిస్థితులను వివరించింది. 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అంపశయ్య నవీన్ యొక్క అసలు పేరు చూసినట్టయితే దొంగరి నవీన్. ఈయన జనగామ జిల్లాకు చెందినవాడు. హన్మకొండలో సృజనలోకం అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈయన అంపశయ్య నవీన్ గారు రచించినటువంటి కాలరేఖలు అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని 2004లో లభించిందని గుర్తుంచుకోవాలి, సరిపోతుంది. అంపశయ్య నవీన్ యొక్క అసలు పేరు దొంగరి నవీన్. ఈయన జనగామ జిల్లాకు చెందినవాడు. నెక్స్ట్ చూసినట్టయితే, హైదరాబాద్లోని ఏ కట్టడాలను తాజ్మహల్ ఆఫ్ ది సౌత్గా వ్యవహరిస్తారు? ఆన్సర్, పైగా టూమ్స్. పైగా వంశంలోని 8 తరాలకు చెందినటువంటి 32 మంది కులీనుల యొక్క సమాధులే ఈ పైగా టూమ్స్. ఈ సమాధులు టర్కిష్, గ్రీక్, మొఘల్ నిర్మాణ శైలుల కలయికతో చల్వరాయి, సున్నం, ఇసుకతో నిర్మించబడింది. ఈ పైగా వంశస్థులు అసఫ్జాహీ రాజ్యంలో సైనిక కమాండర్లుగా వ్యవహరించారని గుర్తుంచుకోవాలా. పైగా టూమ్స్. నెక్స్ట్, ప్రస్తుత తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ భవనం ఏ నిజాం కాలంలో నిర్మించబడింది? ఆన్సర్, 6వ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 1905-13 మధ్యలో నిర్మించబడడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు అయిపోయింది. దీనిని రాజస్థానీ మరియు పర్షియన్ శైలిలో నిర్మించబడడం జరిగింది. దీనిని వైట్ జెమ్ ఆఫ్ హైదరాబాద్ అని పిలవడం జరుగుతుంది. వైట్ జెమ్ ఆఫ్ హైదరాబాద్ అని ఈ యొక్క అసెంబ్లీ హాల్ను పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, మక్కా మసీదు నిర్మాణం ఎవరి కాలంలో ప్రారంభమై ఎవరి పాలన కాలంలో పూర్తి చేయబడింది అని అడుగుతా ఉన్నాడు. మరి దీని నిర్మాణం సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్రారంభించబడి ఔరంగజేబ్ కాలంలో పూర్తయిందని చెప్పవచ్చు. మరి ఇక్కడ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా దీనికి ఏమని పేరు పెట్టాడంటే బైతుల్ అతీక్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ మసీదు పూర్తిగా రాతితో నిర్మించబడింది. ఈ మసీదులో ఒకేసారి 3000 మంది ప్రార్థన చేయవచ్చని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్, సదర్ పండుగను ఏ కులస్తులు ఎక్కువగా నిర్వహిస్తారని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్, యాదవులు. సదర్ పండుగనే మహిష పండుగ అని అంటారు. ఈ పండుగను దీపావళి తర్వాత 2-3 రోజుల పాటు జరుపుతారని చెప్తా ఉన్నాడు. ఈ పండుగకు సందర్భంగా యమధర్మరాజు వాహనమైనటువంటి దున్నపోతును శుభ్రంగా కడిగి దానికి మరి అలంకరించడం జరుగుతుంది. ఈ దున్నపోతులతో ఊరేగింపు జరుగుతుందని ఈ పండుగను ఎక్కువగా సదర్ పండుగను యాదవ సోదరులు జరుపుతారని గుర్తుంచుకోవాలా. నెక్స్ట్, ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకునే పండుగ ఏదని అడుగుతా ఉన్నాడు. ఆన్సర్,
మిలాద్ ఉన్ నబీ. ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా జరుపుకునే పండుగ మిలాద్ ఉన్ నబీ అని గుర్తుంచుకోవాలా. రబీ ఉల్ అవల్ నెల 17న షియాలు, 12న సున్నీలు జరుపుకుంటారని గుర్తుంచుకోవాలా. మరి ముస్లింలకు సంబంధించిన ఇతర పండుగలు చూసినట్టయితే రంజాన్ పండుగను ఈదుల్ ఫితర్ అని అంటారు, బక్రీద్ పండుగను ఈదుల్ ఆజా అని అంటారని గుర్తుంచుకోవాలా. 2016 గ్రూప్ 2లో ఏమని క్వశ్చన్ ఇచ్చాడంటే ఈదుల్ ఫితర్ పండుగ అనగా ఏంటి అని అడిగాడు. ఆన్సర్ ఇక్కడ కింద రంజాన్, బక్రీద్, మొహర్రం అని ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రంజాన్ అంటే ఈదుల్ ఫితర్ అని, బక్రీద్ అంటే ఈదుల్ ఆజా అని అభ్యర్థులు గుర్తుంచుకోవాలా. ఇంతటితో ఈ యొక్క పార్ట్ 3 అనేది కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 4 కూడా రేపో మాపో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా క్లాసెస్ కూడా విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. లింక్ ద్వారా వాట్సాప్లో జాయిన్ అయ్యి వాటికి సంబంధించిన పీడిఎఫ్లు పొందండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.